హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏఐ అనేది చాలా జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. కానీ ఈ యొక్క జాబ్ మాత్రం రీప్లేస్ చేయలేదు. అదేంటంటే సాక్ అనలిస్ట్. సైబర్ సెక్యూరిటీలో ద మోస్ట్ పవర్ఫుల్ రోల్ అనమాట. సో సాక్ అనలిస్ట్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కూడా అంటారు. అంటే మన ఆర్గనైజేషన్లో నెట్వర్క్లో ఏ కైండ్ ఆఫ్ అటాక్ వచ్చినా సరే ఫస్ట్ అలర్ట్ అయ్యేది సాక్ అనలిస్టే. సో ఈ సిరీస్లో మనం సాక్ అనలిస్ట్ ఎలా అవ్వాలి ఫ్రమ్ జీరో టు హీరో అనేది మనం తెలుగులో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సాక్? సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో మెయిన్గా మనం అలర్ట్స్ని మానిటర్ చేయడం, డిటెక్ట్ చేయడం అండ్ ఏవైతే సైబర్ థ్రెట్స్ ఉన్నాయో ఆ థ్రెట్స్కి రెస్పాండ్ అవడం. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ప్రాబ్లం లేదు, రైట్ స్కిల్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ సాక్ అనలిస్ట్కి కోడింగ్ కానీ స్క్రిప్టింగ్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో మనకి సాక్ అనలిస్ట్ అంటే ఇట్స్ ఈక్వల్ టు సైబర్ డిటెక్టివ్. సో డిటెక్టివ్స్ ఏదైనా క్రైమ్ సీన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో సేమ్ సాక్ అనలిస్ట్ కూడా అలర్ట్స్ని అలానే ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. సో మనకు వచ్చే డైలీ టాస్క్లు ఏముంటాయి అంటే అలర్ట్స్ని మానిటర్ చేయడం, లాగ్ని ఇన్వెస్టిగేట్ చేయడం అండ్ సైబర్ థ్రెట్స్కి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. సో మనం ఏం నేర్చుకోవాలి? సో నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ బేసిక్స్. సో కమింగ్ వీడియోస్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే టూల్స్, సిమ్ టూల్స్, ఈడిఆర్ టూల్స్ అండ్ ఫైర్వాల్ అండ్ ఐపీఎస్ అండ్ ఐడిఎస్. సో ఇలా డిఫరెంట్ టూల్స్ని యూస్ చేసుకుని మనం లాగ్స్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సాక్ అనలిస్ట్ జాబ్ అనేది వెరీ హై డిమాండ్ ఉన్న జాబ్. సో మన కెరీర్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు. మీరు చూస్తే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు చాలామంది ఈ సాక్ అనలిస్ట్ రోల్ని తీసుకుంటున్నారు అనమాట. సో ఫాలో దిస్ సిరీస్ టు బికమ్ ఏ సాక్ అనలిస్ట్. Comment next for the further videos. Thank you.